నమస్తే మాస్టర్స్. వెల్కమ్ టు శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడంకు, ఇక్కడున్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. మనం పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్స్‌కి సంబంధించిన సకల వనరులు సమకూరాలని సదుద్దేశంతో మనం 49 రోజులు ధ్యానాన్ని సంకల్పించుకున్నాం మాస్టర్స్. అందులో ఈరోజు 32వ రోజుకి చేరుకున్నాము. ధ్యానం అనేది పూర్తి చేసుకున్నాం మాస్టర్స్. సో, పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్స్‌కి సంబంధించిన ఆవశ్యకతను మరియు పత్రిజీ సార్‌తో వారికున్న అనుబంధాన్ని పంచుకోవడానికి ఈరోజు మాస్టర్ వెంకటేష్ గారు హౌస్‌పాట్ నుంచి సిద్ధంగా ఉన్నారు మాస్టర్. మాస్టర్‌ని వెల్కమ్ చెప్పుకుందాం. సార్ వెల్కమ్ టు ద సెషన్ సార్. నమస్తే సార్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రి సార్కు, గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు నా కోటి కోటి వందనాలండి. నాతో పాటు ఉన్న అందరు ధ్యాన మిత్రులకి కోటి కోటి వందనాలండి. మాస్టర్స్, నా పేరు వెంకటేష్. నేను హాస్పిటల్లో ఉన్నాను. నేను 2008లో ధ్యానానికి వచ్చాను. చూడండి, 2008లో నేను పత్రి సార్ని ఫిజికల్గా చూడలేదు. అప్పుడు ఒక స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్లో మాత్రమే చూశాను. కానీ ధ్యానం వదిలిపెట్టాక ఆఫ్టర్ 1 వీక్ ఎప్పుడైతే నేను ధ్యానం చేస్తున్నానో, వన్ డే, ఆ రోజు నాకు నలుగురు వ్యక్తి కనిపించారు. నేను, నా మిస్సెస్ ఇద్దరు కూర్చున్నాము ధ్యానానికి. నలుగురు వ్యక్తి కనిపించారు. నేను 5 years ఉన్నప్పుడు నా మదర్ బాడీ వెకేట్ చేశారు. ఆ ధ్యానం కూర్చున్నప్పుడు పత్రి సారు మరి నాకు ధ్యానం పరిచయం చేసిన హరిశంకర్ మాస్టర్ ఇద్దరు నాకు పిలుస్తున్నారు, ఇక్కడ రా అని. రెండు సార్లు పిలిచారు. నాకు పోవడానికి అవ్వట్లేదు. ఇంకా మూడోసారి నేను చెప్పాను, సార్ నాకు అవ్వట్లేదంటే ఒక చెయ్యి పత్రి సారు, ఇంకో చెయ్యి హరిశంకర్ మాస్టర్ పెట్టుకొని ఇట్లా లాగినప్పుడు నేను ధ్యానంలో నన్ను నేనే చూస్తున్నాను. దట్ ఈజ్ మై ఫస్ట్ హాస్టల్ ట్రావెల్. పత్రి సార్ ద్వారా నాకు ఫస్ట్ హాస్టల్ ట్రావెల్ జరిగింది. అక్కడ సారు సెకండ్ ఇచ్చి, కమ్ హియర్, ఐ విల్ మీట్ యూ ఇంపార్టెంట్ పర్సన్ అని పిలుచుకొని పోయి స్ట్రైట్గా నా తల్లి ముందు నిలిపారు. అప్పుడు ఐ వాజ్ జస్ట్ స్టన్. ఇంకా ధ్యానం వచ్చే ఒక 6 years బ్యాక్ మా నానమ్మ కూడా బాడీ వెకేట్ చేశారు. వాళ్ళని కూడా మీట్ చూపించారు. అంటే వీళ్ళిద్దరూ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. ఇంకా అంటే ధ్యానం వచ్చినప్పుడు ఒక గురువు మాకు తెలియకుండా మా ఒక సోల్ క్రావింగ్ ఏముంటుంది కదా, దాన్ని అర్థం చేసుకొని దాన్ని కంప్లీట్ చేస్తారు. వాళ్ళతో ఫిజికల్గా మేము చెప్పేదేం అవసరం ఉండదు. అటువంటి గురువుని మేము పొందామంటే అది చాలా మేము భాగ్యశాలి. వీఆర్ సో లక్కీ అండ్ వీఆర్ డెస్టిన్డ్. సారే మమ్మల్ని పిలుచుకుని వచ్చారు కదా. హీ హాస్ చూజన్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లానెట్స్ అండ్ డిఫరెంట్ స్టార్ వరల్డ్స్
చూస్ చేసి ఈ సమయంలో పిలుచుకొని వచ్చారు. ఇలా 2008లో స్టార్ట్ అయింది. నేను సార్ను అదే ఇయర్లో కలిశాను. హరిశంకర్ మాస్టర్ ఎవరైతే నాకు ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళే పిలుచుకొని పోయి నాకు సార్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ టైం సార్ను మీట్ చేసి సారు ఒక 1 hour ఫ్లూట్ మెడిటేషన్ చేయించారు. కూర్చొని ఆ మెడిటేషన్లో నాకు ఒక సార్ మల్టీ డైమెన్షనల్ రియాలిటీ కనిపించింది. మెడిటేషన్ అయినాక సార్ అన్నారు, బాబు నీ ఎక్స్పీరియన్స్ చెప్పాను. సార్ నాకు ఒక పత్రిజీ 5 పత్రిజీగా కనిపించారు సార్. ఒకరు పాడుతున్నారు, ఒకరు మ్యూజిక్ ఫ్లూట్ వాయిస్తున్నారు, ఇంకోరు తబలా వాయిస్తున్నారు. అట్లా డిఫరెంట్ 5 పత్రిజీస్ కనిపించారు. అంటే సార్ అన్నారు, ఎస్ ఇట్ ఈస్ మల్టీ డైమెన్షనల్ రియాలిటీ అన్నారు. అలా అంటే ప్రతిదాన్ని నాకు ధ్యానంలోనే పరిచయం అయింది. నేను బుక్స్ చదవడం తక్కువ, ఆల్మోస్ట్ నీళ్ళని చెప్పవచ్చు. ఆ ఒక డ్రాబ్యాక్ నాకు ధ్యానంలో కంప్లీట్ అవుతుంది. ధ్యానం ద్వారానే నాకు మాస్టర్స్ ఏదైతే జ్ఞానం ఇవ్వాలో ఆ జ్ఞానం ఇస్తారు. అట్లా పత్రిసార్ ద్వారా నాకు చాలా విషయాలు నాకు ఇట్లా హెల్ప్ అయింది. చూడండి, 2008లో సార్ పరిచయం అయ్యారు నాకు. కానీ నేను పుట్టింది కర్నూలులో. నేను పుట్టినప్పుడు సార్ మా ఒక అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే అద్దెకున్నారు. కానీ తెలీదు, వాళ్ళ ఆధ్వర్యంలోనే నేను పుట్టాను అక్కడ. సారు మేడము మా ఒక ఫస్ట్ ఫ్లోర్లో అద్దెకున్నారు. ఈ మ్యాటర్ మాకు 2012లో తెలిసింది. అంటే మా అక్కకు గుర్తొచ్చి మేడంకి ఇక అడిగినప్పుడు మేడం అన్నారు, అవును మేము అక్కడే ఉన్నాము. అప్పుడు కన్ఫర్మ్ అయింది. చూడండి, అంటే సార్ ఎక్కడ ఉన్నారు కదా, అక్కడే జనం తీసుకుని మళ్ళీ సార్ని మీట్ అయ్యడానికి అన్ని సంవత్సరాలు పట్టింది. 2008లో కలిశాను. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్. ఏ పని ఎప్పుడు జరగాలి, ఎప్పుడు ఫుల్ఫిల్మెంట్ అయినప్పుడు కలవాలి, అన్నీ ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్. ఇలా సార్తో పాటు నా జర్నీ 2008లో స్టార్ట్ అయింది. ఒకటొకటే తెలుసుకుంటూ నేను ధ్యానం చేస్తూ స్పిరిట్ గైడ్ గురించి తెలుసుకున్నాను. అలాగే అన్య లోకవాసుల గురించి తెలుసుకున్నాను. 2015లో ఛానలింగ్ మొదలైంది. ఒక్కొక్క స్టేజ్కి, టు బి ఫ్రాంక్, ఒక గురువు ఒక సపోర్ట్ లేకుండా మేమేమీ చేయలేము. ఒక ఫిజికల్ గురువు కంపల్సరీగా అందరికీ కావాలి. అటువంటి ఫిజికల్ గురువు మాకు పత్రి సార్. ఆ గురు ద్వారా అంటే మా ఒక స్పిరిచువల్ జర్నీలో వాళ్ళ ఒక పాత్ర పెద్దది. అన్ని చోటు మాకు వాళ్ళ ఒక సపోర్ట్ ఉంటుంది, మార్గదర్శనం ఉంటుంది. అలాగే చాలాసార్లు
ఒక 2 సార్ల మా ఇంటికి వచ్చారు సార్. ఒకసారి అయితే కరోనా అయినాక, ఫస్ట్ వేవ్ కరోనా కంప్లీట్ అయినాక సార్ వచ్చారు. వచ్చినప్పుడు సార్తో మాట్లాడుతూ సార్ కన్నాను, సార్ ఈ కరోనాలో అందరూ ఇంప్లిమెంటేషన్ చేసేది చాలా బాగా నేర్చుకున్నారు సార్ అంటే, సార్ అన్నారు, చేంజ్ యువర్ వర్డ్స్ బాబు అన్నారు. నాకు అర్థం కాలేదు. సార్ ప్లీజ్ హెల్ప్ మీ సార్ అన్నారు. అప్పుడు సార్ అన్నారు, ఇంప్లిమెంటేషన్ ఈజ్ అ షాడో ఆఫ్ అండర్స్టాండింగ్ బాబు అన్నారు. నీకు అండర్స్టాండింగ్ ఒక పార్ట్ ఉంటే కానీ దాని షాడో ఇంప్లిమెంటేషన్. అర్థమైతే చాలు, అది ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సపరేట్గా ఇంప్లిమెంటేషన్ చేసేది అవసరం ఉండదు. దట్ ఈజ్ ఓన్లీ జస్ట్ ఎ షాడో, ఒక నీడలాగా. అలాగా సార్ చాలా క్లారిటీగా దేన్నైనా విషయం చెప్పేటప్పుడు చాలా క్లారిటీ ఇస్తుంటారు సార్. సింపుల్గా హై క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇంకా ఇంకొకసారి సార్ ఒక ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఉన్నప్పుడు దానికి ఫండింగ్ కోసము టోటల్ మా ఫ్యామిలీ గురించి అడిగారు. అప్పుడు స్పాన్సర్ చేశాము. సార్ ఫోన్ చేసినప్పుడు అన్నారు, బాబు మీ వల్ల సాంగ్ వచ్చిందయ్యా. సార్ మీరు మాకు ఇచ్చిన ఒక ఆపర్చునిటీ సార్, మా వల్ల రాలేదు అని అన్నారు. అవునా అన్నారు. సార్ అంత తెలిసి కూడా ఎంత అంటే ఒక ఎంత డౌన్ టు అర్త్గా మాట్లాడతారంటే వినేవాళ్ళు మేము అర్థం చేసుకోవాలి. అటువంటి గొప్పతన సార్ది. అన్ని విషయంలో అలాగే గైడ్ చేసేవారు సార్. తర్వాత 2020లో ఎప్పుడైతే సిసారో విజ్డమ్ స్టార్ట్ చేసిందో, అది సార్కి తెలియాలి అని ఒక హైదరాబాద్లో మేడం ద్వారా సార్కి చెప్పాము మేము. చెప్పినప్పుడు అక్కడి నుంచి ఫోన్ చేపించారు. ఫోన్ చేపించినప్పుడు సార్తో మాట్లాడుతూ నేను అన్నాను, సార్ అంతా మీ దయా సార్ అని, మీ వల్లనే అన్నది జరిగింది సార్ అంటే, లేదయ్యా అదే జరగాలో జరిగింది, నా వల్ల ఏం లేదు అన్నారు సార్. కానీ మాకు తెలుసు పత్రి సారే అన్నిటికీ సూత్రధారులను, ఆయన ద్వారానే అన్నీ జరుగుతాయి. ఈజ్ ద మెయిన్ లింక్ టు ఆల్ ద పిరమిడ్ మాస్టర్స్. వాళ్ళ ఒక లింక్ ఎటువంటిది అంటే, ఈవెన్ హయ్యర్ డైమెన్షన్స్లో కూడా మాకు ఒక కనెక్టివిటీ దొరుకుతుంది వాళ్ళ ద్వారా. ఇప్పుడు ఆండ్రోమీడియన్ గెలాక్సీలో సార్ ద్వారా మంచి కనెక్టివిటీ దొరుకుతుంది. అలాగే సార్ చాలా విషయంలో చెప్పేవారు. ఇంకా సార్ చాలా క్లారిటీగా ఉండేవారు. అంతే ఒక బ్యానర్ విషయంలో, ఒక ప్యాంప్లెట్ విషయంలో. ఒకసారి హాస్పిటల్లో ఫంక్షన్ జరిగింది, బ్యానర్లో ఒక మిస్టేక్ జరిగింది. నాకు ధ్యానం ఎవరైతే నేర్పించారో
ఆయన పిలిపించి, ఏమయ్యా బ్యానర్లో ఎట్లయింది అని. సార్ మిస్టేక్ అయ్యింది సార్. నువ్వు చూసుకోలేదా? ఏం మాస్టర్ అయ్యా నువ్వు అని బాగా తిట్టారు. అంటే సారు ఏదైనా మిస్టేక్ అయ్యని తన మిస్టేక్ అయినట్టు భావించి దాన్ని చెప్తారు. అంటే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, మళ్ళీ నా ధ్యానం పరిచయం చేసిన ఫ్రెండ్ హరిశంకర్, శ్రాయన్స్ దాగా వాళ్ళ అక్క లవీన బజోట ఒక మీటింగ్లో కూర్చున్నారు. మీటింగ్లో కూర్చున్నప్పుడు ఆ సమయంలో భీమ్సేన్ రావు అని మా ఒక ఒస్పెట్ టీంలో స్టార్టింగ్ సీనియర్ టీం, ఆయననే పత్రిసార్ని ఒస్పెట్కి పిలుచుకొని వచ్చారు. ఆయన అప్పుడు బాడీ వేకేట్ చేశారు. హరిశంకర్ మాస్టర్ మాట్లాడుతూ ఆయన ఆత్మకు శాంతి దొరకాలి అని అన్నారు. ఆత్మకు శాంతి దొరకాలన్నప్పుడు పత్రిసార్ అన్నారు, చేంజ్ యువర్ వర్డ్స్ అన్నప్పుడు ఇంకా కోపంగా అన్నారు. ఆయన ఇమ్మీడియట్గా లేదు, వాళ్ళ చేసిన పని మార్గదర్శనము ఆ మార్గంలో మేము నడవాలి అని ఆయన చేంజ్ చేశారు. అప్పుడు కారులోకి వచ్చినప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నారు, సార్ మీకెందుకు ఇంత కోపం వస్తుంది? ఒక చిన్న మిస్టేక్ జరిగింది, దాని గురించి ఇంత కోపంగా ఎందుకు మీరు మాట్లాడారు అంటే, అప్పుడు సార్ అన్నారు, ఐ సీ మై సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్. ఐ డోంట్ వాంట్ టు మేక్ మిస్టేక్. ఐ సీ మై సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ మిస్టేక్ అన్నారు. అంటే వాళ్ళు మిస్టేక్ చేస్తే కూడా నేనే మిస్టేక్ చేసినట్టు, ఎందుకంటే వాళ్ళల్లో నన్ను నేను చూస్తున్నాను అన్నారు. చూడండి ఎంత గొప్ప విచారం. అంటే ఆయన ఎవ్రీ పిరమిడ్ మాస్టర్లో తనని చూసుకొని వాళ్ళని ఆల్టర్ చేసేవారు, మార్గదర్శనం చేసేవారు. అది ఒక స్పెషాలిటీ. అలా మాకు ఆ సిసార విజ్డమ్లో కూడా సారు దీన్ని వీడియో చేసి బాగా అందరికీ షేర్ చేయండి అని చెప్పారు. అలాగే లైట్ వర్కర్స్ టీవీలో 108 వీడియోస్ ఆఫ్ సిసార విజ్డమ్ షేర్ చేశాము. సార్ ఒక మార్గదర్శనం ద్వారా అది కూడా జరిగింది. అన్ని చోటు సార్ చాలా బాగా మాకు మార్గదర్శనం ఇచ్చారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాం. పేషెన్స్గా ఉండడం, ఎలా పని చేయాలి, ఎలా సంకల్పం పెట్టుకోవాలి. సంకల్పం అంటే ఇంకోటి కూర్చుతుంది. ఒకసారి హాస్పిటల్కి వచ్చినప్పుడు సారు అనుకున్నారు, సారు వాళ్ళ మీద ఎక్కి తొక్కండి అని చెప్పారు. ఒక ఇద్దరు తొక్కుతున్నాం అలాగే సార్ని. సారు ఇంకో మా గ్రూప్లో ఆయన వెయిట్ ఆల్మోస్ట్ 106 ఉంది. ఆయనకి చెప్పారు, నీవు కూడా ఎక్కువ. ఆయన సార్ వద్దు సార్, ఎందుకంటే ఆయన వెయిట్ ఎక్కువ ఉందని వద్దు అన్నారు. సార్ వదలలేదు, ఎక్కువ అన్నారు. టోటల్ 4 సార్ మీద నిల్చుకుని ప్రెస్ చేస్తున్నాము. సార్ ఒక ఇట్లా రియాక్షన్ కూడా లేదు, అంత స్ట్రాంగ్ ఉంది సార్ బాడీ. ఆల్మోస్ట్
ఒక 4 మెంబర్స్ అంటే 390 కేజీస్ ఉంది. 380 కేజెస్ ఉంటే కూడా ఏం షేక్ లేదు, ఏం లేదు, అంత స్ట్రాంగ్ ఉన్నారు సార్. అప్పుడు నేను అడిగాను సార్కి, సార్ మీ బాడీ ఇంత స్ట్రాంగ్ ఉంది కదా, రీజన్ ఏంటి సార్? ఇది ఎలా సార్? చూడు బాబు, మా సంకల్పం ఎలా ఉంటుందో మా శరీరం కూడా అలాగే తయారవుతుంది. నా సంకల్పం గొప్పది. ఆ గొప్ప సంకల్పం ద్వారా నా శరీరం కూడా చాలా శక్తివంతంగా రెడీ అయింది. అంటే మా సంకల్పం ఎలా ఉంటుంది అలా మా శరీరం తయారవుతుంది. హౌ వి డెస్టిన్డ్ అవర్ బాడీ విల్ బి రెడీ. అందుకే మా ఒక థాట్స్, ఉద్దేశము ఏదైతే ఉందో అది చాలా క్లారిటీగా, ఇంపార్టెంట్గా ఉండాలి. లోక కళ్యాణం కోసం. అప్పుడైతే మేము ఆరోగ్యంగా ఉంటాం, శక్తియుతంగా ఉంటాం. ఇంకా పర్పస్ ఆఫ్ లైఫ్ వస్తుంది. అందరు అంటుంటారు పిరమిడ్ మాస్టర్స్, నా పర్పస్ ఆఫ్ లైఫ్ చూసుకోలేదు సార్, నా పర్పస్ ఆఫ్ లైఫ్ చూసుకోలేదు. అందరు పిరమిడ్ మాస్టర్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఒకటే. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, సాకార జగత్. దీనికోసమే వచ్చాం మేము. ఇంకా సపరేట్ పర్పస్ ఆఫ్ లైఫ్ లేదు మాకు. ఈ ఒక ఉద్దేశం పూర్ణం చేశాను అంటే కంప్లీట్ చేయడానికే వచ్చాం మేము. అది కంప్లీట్ చేయాలి అంతే. అండ్ ఇలా నాకు సారు చాలా విషయంలో హెల్ప్ చేశారు. నాకు ధ్యానంలో కూడా హెల్ప్ చేశారు. ఇంకా ఎక్స్పీరియన్స్ చేశానే కానీ ఇంకా ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు అవ్వట్లేదు. ఎవ్రీథింగ్ ఐ ఎక్స్పీరియన్స్డ్. కానీ అందరూ చెప్తుంటారు కదా, సాయిబాబా దగ్గర నిల్చుకొని ఆ టైంలో మేము లేదు, ఫోటో తీర్చుకోలేదు, అక్కడ ఉంటే కూడా ఎంత బాగుండేదే అని అంటుంటారు కదా. అలాగ మేమంటాం, పత్రి సార్ జట్లో మేము నిల్చుకొని ఫోటో తీసుకున్నాం. ఆ ఒక సాటిస్ఫాక్షన్ మాకుంది. అటువంటి మహాన్ వ్యక్తి విశ్వగురు పత్రిజీ. ఆయన టోటల్ 40 కంట్రీస్లో ధ్యాన ప్రచారం చేశారు. 40 ఇయర్స్లో 40 కంట్రీస్లో ధ్యానం ప్రచారం చేశారు. హోల్ ఇండియా, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, టోటలీ ఇండియాని ధ్యాన ప్రచారం చేశారు. అటువంటి గురువు దొరకడమే మాకు అదృష్టం. ఎస్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చారు సార్ గురించి చెప్పడానికి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ఇట్. అండ్ మీ యొక్క ప్లాట్ఫామ్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా బాగా జరుగుతూ ఉంది. అందరు ఒక ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ ఒక ఇన్నర్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఫీల్ చేసింటారు, కానీ వాళ్ళలో ఇంకా మిగిలిపోకూడదు, దాన్ని బయట తావాలి అని ఏదైతే మీ తపన ఉందో దానికి హ్యాట్స్ ఆఫ్. ఆ ఒక తపన నుంచి చాలామందికి ఇది ఒక హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక వాళ్ళ లైఫ్లో కూడా క్లారిటీ దొరుకుతుంది. ఇంకా చాలామందికి సార్ లేదు, సారు లేనప్పుడు మేము ధ్యానంలో వచ్చాము అని ఆ ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏమంటే, సారు బాడీ వికెట్ చేశాక ఇంకా పవర్ఫుల్గా ఎదిగారు. వాళ్ళ కాన్షియస్ ఎప్పుడు పిరమిడ్ మాస్టర్స్తో ఉంటుంది. అందుకే మీరు ఫీల్ అవ్వద్దండి. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటారో, సార్ మీ కాన్షియస్తో మేము కనెక్ట్ అయినాము అని అనుకున్న వెంటనే సార్ కాన్షియస్ కనెక్ట్ అవుతుంది.
మీరు దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయండి. సార్ కాన్షియస్ అంత హెవీ హైగా పెరిగిపోయింది ఇప్పుడు. దాన్ని ఒక రిజల్టే ఇన్ని చోటు ధ్యానం జరుగుతూ ఉంది ఇప్పుడు. సార్ బాడీ వెకేట్ చేసినాక ఎక్కడ కూడా తగ్గలేదు, ఇంకా 2 times ఎక్కువ అయింది. దానికి కారణం సార్ కాన్షియస్ మల్టిపల్గా పెరిగిపోయింది. ఒక ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు దానికి లిమిటేషన్ ఉంటుంది, కానీ ఆఫ్టర్ వెకేటింగ్ ద ఫిజికల్ బాడీ దానికి లిమిటేషన్ ఉండదు. ఆ కాన్షియస్ ఎక్స్పాండ్ అయిపోతుంది. అటువంటి ఎక్స్పాన్షన్ అయ్యి పత్రిసార్ కాన్షియస్ వర్క్ చేస్తూ ఉంది. అందరూ ఎవరైతే పత్రిసార్ బాడీ వెకేట్ చేసినాక వచ్చారో మెడిటేషన్లో, మీరు ధ్యానంలో కూర్చొని ఆ కాన్షియస్ని ఇన్వైట్ చేయండి. మీరు ఫీల్ చేయగలుగుతారు, ఆ కాన్షియస్ని పత్రిసార్ని ఫీల్ చేయగలుగుతారు. దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయండి అందరూ. థ్యాంక్ యూ. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గురువు యొక్క సాంగత్యం అది అనుభవం ద్వారా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు సార్. మాటల్లో ఎంత చెప్పినా తక్కువే. అది అనుభవపూర్వకంగా వాళ్ళు ఫీల్ అయ్యేదే ఎక్కువ ఉంటుంది సార్. సో, మీ ఎక్స్‌ప్రెస్‌లో మేము అది చూడగలిగాం సార్. ఆ అనుభవం, మీ హ్యాపీనెస్ అంతా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ తీస్తున్నారు కదా సార్ వెంకట్ సారు. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ఇప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ ఒకసారి మీ మాటల్లో చెప్పండి సార్. ఎస్, చూడండి, ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఎంత అవసరం అంటే నెక్స్ట్ జనరేషన్కి పత్రిసార్ గురించి తెలియాలి అంటే ఈ డాక్యుమెంటరీ హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. ఇప్పుడు చూడండి, అంటే ఈ సాయిబాబా గురించి, సాయిబాబా చరిత్రలో ఆ చదివినాక అందరికీ తెలుస్తుంది, లేకపోతే ఆ స్టోరీ తెలియదే కాదు. అలాగా పత్రిసార్ చేసిన ఒక 40 yearsలో ఏదైతే చేశారో వర్క్, దాని గురించి వేరే మాస్టర్స్ గురించి వాళ్ళ ద్వారా పత్రిసార్ వర్క్ చెప్పించారు. అటువంటి డాక్యుమెంటరీ చాలా ఇంపార్టెంట్ అండి. అందరికీ ఇది ఒక రెడీ రికనర్ పత్రిసార్ గురించి తెలుసుకోవడానికి. ఇది కంపల్సరీగా రావాలి. అండ్ ఐ విష్ టు వెంకట్ సార్ చాలా అద్భుతంగా ఈ డాక్యుమెంటరీ రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ నెక్స్ట్ జనరేషన్కి ఇది ఒక పెద్ద గిఫ్ట్గా మారుతుంది. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఇందాక మీరు అన్నారు సార్, పత్రిసార్ని ఫస్ట్ చూసినప్పుడు మల్టీ డైమెన్షనల్‌లో మల్టీ టాస్క్ అనేది చేస్తున్నారు అనేసి అన్నారు సార్. అంటే మల్టీ డైమెన్షనల్‌లో మల్టీ టాస్కింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటదా సార్ అది? ఎస్, ప్రతి ఒక్కరూ చేయొచ్చు, కానీ ఆ వర్క్ ఎవ్రీ సోల్ విల్ బి డూయింగ్ మల్టీ డైమెన్షనల్ యాక్టివిటీ. అంటే అది అన్కాన్షియస్గా జరుగుతూ ఉంటుంది, కానీ కాన్షియస్గా తెలుసుకోవాలి అంటే అవేర్నెస్ పెరగాలి. ఎంత అవేర్నెస్ పెరుగుతుంది, అప్పుడు మా ఒక మల్టీ డైమెన్షనల్ రియాలిటీ గురించి మాకు తెలుస్తుంది. మల్టీ డైమెన్షనల్ రియాలిటీ అంటే డిఫరెంట్ వరల్డ్ ఒకే టైంలో పనిచేస్తున్నాం. ఈ టైంలో ఇక్కడ భూమిలో ఉన్నాము, ఇదే టైంలో వేరే ఒక ప్లానెట్లో కూడా ఉంటాం మేము. అట్లా డిఫరెంట్ డైమెన్షన్లో పనిచేస్తూ ఉంటాం. దాన్ని తెలుసుకోవాలి అంటే అవేర్నెస్ పెరగాలి, సాధన పెరగాలి. అది సార్కి ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ పని చేసేవారు వాళ్ళకి తెలుస్తుండే సార్కి. అండ్ డిఫరెంట్ డైమెన్షన్స్ కనిపించడం కూడా ఒక సార్ ఒక కాన్షియస్ అక్కడ ఉంది అని నాకు కనిపించింది, కానీ లేకపోతే కనిపించదు. అంటే సార్ ఆ మల్టీ డైమెన్షనల్ రియాలిటీ చూపించడానికి నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. నా ద్వారా అది వేరే వాళ్ళకి తెలియాలి అని సార్ ఏమీ చెప్పరు,
కానీ ఆయనలో ఏదైతే క్వాలిటీ ఉన్నాయో వాళ్ళ జతలో ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. సార్ దగ్గర నించుకుంటే చాలు, హీ కుడ్ స్కాన్ కంప్లీట్లీ నా ఒక పాస్ట్ లైఫ్, ఫ్యూచర్ లైఫ్, దేనికోసం వచ్చాను, నా ఉద్దేశం ఏమి, నేను మా పిరమిడ్ సొసైటీలో వర్క్ చేయడానికి వచ్చానో లేకపోతే పేరు సంపాదించడం దానికోసం వచ్చానో అన్నిటినీ తెలుసుకోవాలి సార్. సార్ దగ్గర ఇంకా కంప్లీట్ ఓపెన్ పేజ్ మేము. ఇంకా నాటకాలు జరగవు, నాటకాలు కుదరవు అక్కడ. సార్ దగ్గర అన్నీ తెలిసిపోతుంది సార్. అందుకే ఎప్పుడైతే సార్ దగ్గర పోతామో జీరో అయిపోవాలి అంతే. సార్ ఏం చెప్తారో దాన్ని ఫీడ్ చేసుకోవాలా, రావాలంతే. దట్ ఈస్ ద వెరీ బెస్ట్ వే సార్ దగ్గర పోయినా. ఇంకా నా ఒక అహంకార గురించి ఏమైనా చూపించాలి అని పోతే చాలా బాగా దెబ్బ పడతాయి. ఇంకా ఎట్లా పడతాయో తెలియదు, కానీ బాగా దెబ్బ పడతాయి. అది నేను ఫస్ట్ నుంచి తెలుసుకున్నాను. ఎంత పొలైట్గా, ఎంత సరెండర్గా సార్ దగ్గర ఉంటామో అంత హ్యాపీగా, అంత నాలెడ్జబుల్ మాకు దొరుకుతుంది. ఎందుకంటే ఎవరైతే నాకు హరిశంకర్ మాస్టర్ అని ఇంట్రడ్యూస్ చేశారో ఆయన 1996లో వచ్చాడు ధ్యానానికి. ఆయన నాకు అంతా చెప్తుండే సార్ గురించి. మీరేం చూడలేదు సార్ని ఇప్పుడు, మేము 1996లో బాగా తనులు తిన్నాం, మేము కొట్టుకుంటూ వచ్చారు నాకు సారు. సార్ ఫైర్ బ్రాండ్. అప్పుడు సార్ దగ్గర పోవాలంటే అంత భయం ఉండేది మాకు. ఇప్పుడు ఏం మీరు చూస్తున్నారు, సార్ ఫుల్ కూల్గా ఉన్నారు ఇప్పుడు. అంటే అంత స్ట్రిక్ట్గా ఉండేది సార్. కానీ ఎప్పుడైతే ఆఫ్టర్ 2000 ఆల్మోస్ట్ 2007-8కి నేను ఎప్పుడైతే వచ్చానో, 2010 అయినాక సార్ చాలా కూల్ అయిపోయింది. అడిగినప్పుడు చెప్పారు, ఒకసారి ఇది కూడా అడిగారు, సార్ మీరు ఫస్ట్లో చాలా కోపంగా ఉన్నారు, ఇప్పుడు తగ్గిపోయింది కదా సార్. అప్పుడు అవసరం రాదే, అది అవసరం ఉండేరా అప్పుడు. నేను అట్లా ఉండలేదు అంటే మాస్టర్స్ రెడీ అవ్వరు సార్. ఎవరు ఇంకా పర్ఫెక్ట్ మాస్టర్స్ దొరకరు. అలా స్ట్రిక్ట్నెస్ అప్పుడు అందరికీ కావాలి. అందుకోసం అట్లా ఉన్నా నేను. ఇప్పుడు ఆల్మోస్ట్ నా పని అయిపోయింది, అందుకే ఫ్రీ అయిపోయింది. అంటే సార్ అయితే, సార్కి ఎప్పుడు కూడా ఎవరైతే పని చేస్తూ ఉంటారు ధ్యానం గురించి, ఏదైనా పని కానీ, ధ్యానం స్ప్రెడ్ చేయడం కానీ, ధ్యానం గురించి చెప్పడం కానీ, పిల్లలకి నేర్పించడం కానీ, ఏదైనా పని చేస్తూ ఉంటే దాన్ని చెప్తూ ఉంటే సార్కి ఆనందం. ఇంకా ఇంకా అంటారు సార్. అంటే ఆ ఒక మెడిటేషన్ వర్క్ గురించి సార్కి చెప్తే చాలా ఆనందం సార్కి. ఎందుకంటే 40 yearsగా అదే పని చేశారు తను. ఆ ఒక విచారం వింటే చాలు సార్కి చాలా ఆనందం అంట. ఇంకా ఎవరైతే అహంకారంగా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడానికి వస్తుంటారు, వాళ్ళకు కూడా సారు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చి పంపించేవారు. నాకు బాగా గుర్తుంది, ఒక ఆయన సార్ దగ్గర వచ్చి, సార్ నేను 101 times బ్లడ్ ఇచ్చాను సార్ అన్నాడు. సార్ అన్నాడు, స్టాప్ గివింగ్ బ్లడ్ అండ్ స్టార్ట్ స్ప్రెడింగ్ మెడిటేషన్ అన్నాడు. ఇంకా చాలా బ్లడ్ ఇవ్వడము, ధ్యానాన్ని పంచు, జ్ఞానాన్ని పంచు అని అన్నాడు. అంటే ఆ బ్లడ్ ఇచ్చిన వాడు చాలా గొప్పగా చెప్తున్నాడు.
అంటే సార్ దగ్గర ఏది కూడా ఆ ఈగోలు అహంకారాలు అవన్నీ జరగవు. ఇంకా కట్ చేసేసారు సార్. సార్ దగ్గర ఒక్కటే నిలబడేది అంటే సరెండర్. ఒక సరెండర్, ఒక ఫ్రెండ్షిప్, ఇవి రెండే సార్ దగ్గర నిలబడి. లవ్ కూడా లేదంటారు సార్. లవ్ అంటే అది లేదురా, ఇట్స్ ఓన్లీ క్రియేటెడ్ వర్డ్ అంటారు. ఫ్రెండ్షిప్పే ఉండేది, అదే మెయిన్. ఈ టోటల్ కంప్లీట్ ఈ యూనివర్స్ని ఇలా ఉంది అని, ఇలా జరుగుతూ ఉంది అంటే ఆ ఫ్రెండ్షిప్ ద్వారానే జరుగుతూ ఉంది. నేను అందరికీ నేను ఫ్రెండ్ రా మీకు ఎప్పుడు గురువు అని చెప్పలేదు సార్, మీ ఫ్రెండే అని చెప్పారు. అటువంటి మనస్తత్వం ఎక్కడ చూడలేదు, ఏ సొసైటీలో చూడలేదు. ఈజ్ సంథింగ్ యూనిక్. ఆ యూనిక్నెస్ వల్లనే చాలామంది పిరమిడ్ బేసెస్ మూమెంట్కి వచ్చారు. సార్ ఎప్పుడు కూడా నేను చెప్పిందే ఫాలో అయ్యండి అని చెప్పలేదు. నిన్ను నీవు రీసెర్చ్ చేసుకో అన్నారు. నీ గురించి నీవు తెలుసుకో, నీవు ఏం చెయ్యాలి, నీవు ఎలా చెయ్యాలి అలా చెయ్యి, నీకు ఫుల్ ఫ్రీడమ్ అని అన్నారు. ఎక్కడ కూడా ఇంత ఫ్రీడమ్ ఏ సొసైటీలో లేదండి. పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉండే ఫ్రీడమ్ వేరే సొసైటీలో లేదు. ఇక్కడ మా ఒక్క జ్ఞానాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, పంచడానికి ఫుల్ ఫ్రీడమ్ ఉంది. అందుకోసమే పిఎస్ఎస్ఎం మూమెంట్ అంత ఫ్లరిషింగ్గా ముందుకు సాగుతుంది. బట్ వేరే చోటు రిస్ట్రిక్షన్ ఉన్నాయి, ఇలాగే చెప్పాలి, మీరు ఇలాగే దీని గురించి చెప్పాలి, రిస్ట్రిక్షన్ ఉంది. కానీ మా ఒక పిఎస్ఎస్ఎం మూమెంట్లో అటువంటి ఏ రిస్ట్రిక్షన్ కూడా లేదు. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సార్. యాక్చువల్గా మీరు చేసే ధ్యాన సాధన ప్రచారం కానీ, ఛానలింగ్ ద్వారా అందించే మెసేజెస్ కానీ చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నాయి సార్. అండ్ ఇవాళ మీ ఎక్స్పీరియన్స్ వింటాం. అండ్ మీరు ఇలా జూమ్ సెషన్లో లైవ్లో కలవటం కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు అలా ఉంటేనే ఒక ఎనర్జీస్ అనేది మేము ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. నమస్తే. మీ అనుభవాలు చాలా బాగున్నాయి సార్. మీరు ఫస్ట్ పుట్టడమే పత్రిజీ అద్దెకున్న వాళ్ళ ఇంట్లోనే పుట్టినావు సార్. ఫస్ట్ మీకు పూర్వజన్మ సుకృతం ఉన్నందుకే సార్ ఉన్న వాళ్ళ ఇంట్లోనే మీరు జన్మించినారు సార్. మీ అనుభవాలు చాలా బాగున్నాయి సార్. మీరు ఒకసారి ఒక్క మిస్టేక్ చేస్తేనే సార్ అంత కోపపడతాడు. అంటే ఇప్పుడు పాంప్లెంట్లో ఒక తప్పు పడిందని, లేదంటే ఒక అతను చనిపోతే ఆత్మకు శాంతి కలగాలని అంటే అంత పడతాడు. అంటే మనకు సరి చేయడానికే. ఒక కారులో వస్తుంటే సార్ని అడిగినారంట కదా ఒక మాస్టర్, ఎందుకు సార్ మీరు ఇలా కోపపడతారంటే, మీరు అంటే మీలో నేనున్నా కాబట్టి నేను తప్పు చేసినట్టు అని అనుకుంటా, అందుకే అందరిని సరి చేయడానికి ఇలా కోపపడుతుంటా అని చెప్తాడు సార్. చాలా అసలు అంటే మనం సరి చేయడానికే సార్ అలా కోపపడతాడు, కొట్టడం కానీ అని. నేను మిమ్మల్ని తిట్టట్లేదు, నన్నని నేను తిట్టుకుంటున్నాను అంటారు సార్. అవును సార్. ఇంకొక అనుభవం కూడా చెప్పినా సార్. అక్కడ 108 కేజీలు ఉన్న ఒక మాస్టర్ వాళ్ళందరూ వదిలేసారు, బరువు ఉన్నా అంటే లేదు ఎక్కికండి అని చెప్తే కూడా మీరు మొత్తం ముగ్గురు సార్ 300కి ఎక్కువ బరువు ఉన్నా కూడా సార్లో ఫేస్ లో చేంజ్ అనేది రాలేదు. ఇంత బరువు ఉంది తొక్కడం కూడా. అంటే మీరు అడిగినారంటే కదా సార్, ఫేస్ లో కూడా చేంజ్ రాలేదు, ఇంత వెయిట్ లో ఉన్నామంటే కూడా
సంకల్ప బలం అనేది అలా ఉంటే శరీరం కూడా స్ట్రాంగ్ అవుతుందని సార్ చెప్తారు కదా. అంటే మన సంకల్పం అనేది అంత స్ట్రాంగ్ మన మన మనం కానీ లేదంటే ఎవరు అలా మనం స్ట్రాంగ్ అవుతాం అనేది ఒక ఉదాహరణ సార్ మనకి ఇప్పుడు చెప్పిన అనుభవంలో. ఎస్ హసీనా గారు వాయిస్ బ్రేక్ అవుతుంది. హసీనా గారు, ఇఫ్ పాసిబుల్ వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి, అప్పుడు సౌండ్ క్లారిటీ వస్తుంది. డిస్కనెక్ట్ అయినట్టున్నారు అక్క. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా? వినిపిస్తుందా మేడం ఇప్పుడు వాయిస్? వినపడుతుంది హసీనా గారు. ఇప్పుడు ఒక విషయము అంటే పత్రిజీ లేరా బాధపడాలంటే ఉన్నాడింటే శక్తి ఎక్కువైంది. ఇప్పుడు అంటే నేనైతే పత్రిజీని చూడలేదు సార్. అంటే హసీనా PMC గారు ఛానల్ వాయిస్ ద్వారా నేను మళ్ళీ బ్రేక్ అవుతుందండి, ఒకసారి నెట్వర్క్ చూసుకోండి. వాయిస్ బ్రేక్ అవుతాం. థ్యాంక్ యూ మేడం. మోహన గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి మేడం. నమస్తే సార్. నమస్తే. మీ యొక్క అనుభవాలు, ఎక్స్పీరియన్స్ సూపర్ 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 సార్. మాకు కూడా చిత్తూరుకు వచ్చినప్పుడల్లా సార్తో నేను కూడా కలిసేదాన్ని. సార్కు పిఎంసి అనే మాట తీస్తేనే ఎంత ఆనందపడేవాడంటే పక్కన కూర్చోబెట్టుకొని చెప్పు 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 ఇంకా ఏమేమి. అసలు నేను చెప్తూ ఉంటే మీ ఇంటికి పొద్దున్నే వస్తాను కదా 3:00కంతా, నువ్వు ఒక ఛాయ్ ఇస్తావు, ఒక కప్ ఛాయ్ నాకు. ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడే అంటే నాకు భలే ఆనందం వేసింది. మీ ఇంటికి నన్ను పిలవవే, ఒక కప్ కాఫీ ఇవ్వవే, నేను పొద్దున్న మాత్రం మీ ఇంటికి వస్తాను కదా, నేను ఛానల్ పెట్టేస్తాను పొద్దున్నే. చాలా ఆనందం. ఆయన కళ్ళల్లో ఆ ఆనందం చూస్తా ఉంటే నాకు ఈ వెంకట్ పత్రిజీ ఫిలిం తీస్తారు అనగానే నాలో ఇంకా దానికంటే 1000 రెట్ల ఆనందం వేసింది. వెంకట్ మా ఇంటికి వచ్చినప్పుడు చాలా ఆనందం వేసింది. ఈ యొక్క ఆనందము ప్రతి ఒక్కరిలో చేరాలి. ఈ ఫిలిం అందరిలోనూ తెలిస్తే మనకైతే సార్ని చూసాము, మన వెనకింటి వాళ్ళు ఎవరు చూడలేదు కదా, చిన్నపిల్లలంతా. అందరికీ తెలవాలి సార్ గురించి. ఆయన కళ్ళల్లో ఎంత ఆనందం ఉంది. ఆ ఛానల్ పెట్టినప్పుడు ఆయనలో ఉండే తపన, అందరిలో ఈ యొక్క మెడిటేషన్ చేరాలా అన్న ఆశయము అది నెరవేరుతుందంటే ఒక వెంకట్ తీసుకున్న డిసిషన్ వల్ల. చాలా అతనికి 1,000,000 వందనాలు వెంకట్ గారికి. అంటే మనలాంటి వాళ్ళు తెలవాలంటే ఇట్లాంటి ఫిలింలు బయట రావాలి. ఇప్పుడు సాయిబాబా మనం ఎవరు చూడలేదు. అటువంటి సాయిబాబా గురించి ఆ ఫిలిం చూస్తాము, కథ వింటాము, లేకపోతే ఆ బుక్ ద్వారా చదువుతాము, మనకు తెలియదు కదా. అట్లా పత్రిజీ గారి గురించి ఎవరికి చాలా. ఇప్పుడు నేను 2007లో వచ్చాను. అప్పటి నుంచి మా ఫ్రెండ్స్ని పిలిస్తే ఎవరు రాలేదు. ఎందుకంటే నేను ఒక గవర్నమెంట్ టీచర్ని. ఎంతో మంది రమ్మన్నాను, ఎవ్వరూ రాలే ముందుకి. ఇప్పుడు అబ్బా నువ్వు ఎంత గ్రేట్ మాస్టర్, నువ్వు ఇంత బాగా సార్తో ఉన్నావు అని చెప్తా ఉంటే నువ్వు పిలిచినప్పుడు మేము రాలేకపోయినాము. అటువంటి వాళ్ళకి ఈ ఫిలిము చాలా చాలా తెలుస్తుంది వాళ్ళకి, మనం ఏం తప్పు చేశాము అని. అంటే ఎప్పుడు ఎప్పుడు రావాలంటే అప్పుడే రావాలనుకోండి, అది మన ఇది లేదు. సార్ కూడా ధ్యానం చేయండి అని చెప్పండి, కానీ మీరు కంపెల్ చేయొద్దండి, అది వాళ్ళ ఇష్టం అనే చెప్పారు అప్పుడు కూడా. చాలా బాగుంది సార్ మీ యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవాలు వింటుంటే. నేను సార్తో కలిసినవన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి నాకు కూడా. ఆ పిఎంసి ఛానల్ ఎప్పుడు సార్ మా చిత్తూరుకు వచ్చినప్పుడు నేను ఎక్కువ పిఎంసి గురించే మాట్లాడేదాన్ని. ఆయనలో ఆ కళ్ళల్లో ఆనందం చూస్తా ఉంటే మాత్రం నాకు భలే ఆనందం. ఆ పిఎంసి అంటేనే ఆయనకు అప్పుడే 2018లో అట్లనే కదా సార్ వచ్చింది ఇది. భలే ఆనందం నిజంగా సార్. చాలా 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 బాగుంది సార్ మీ యొక్క ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
నమస్తే సార్. నమస్తే. మీ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. పత్రిజీ గారితో మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని మాకు షేర్ చేసుకోవడం మాకు కూడా చాలా ఇన్స్పిరేషన్‌గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఒక ఇంట్లో ఒక సమస్య వస్తే మనం ఒక్కొక్కసారి దాని మీద ఆలోచిస్తే మనకి ధ్యానం కుదురుతుంది. అట్లాంటిది సారు 40 సంవత్సరాల నుంచి చెప్తుంది. ఎన్ని సమస్యలు ఆయనకి ఉంటాయి సార్ వెనకాల. వాటన్నిటిని లెక్క చేసుకున్న 40 సంవత్సరాల నుంచి ఒక దాన్ని పట్టుకొని ఎంత కష్టపడగా అది మనకి చేరాలి చూసి ఎంత ఇది అయిందో ఒక సమస్య వచ్చిన వెంటనే మనం వెనకడుగు వేసేస్తాం కదా సార్. ఎస్ మేడం, ఎస్ మేడం. ఇట్లా ఎట్లా ఆలోచించగలుగుతారు అది అనిపించారు. ఎస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇవాళ వెంకటేష్ సార్ మనకి షేర్ చేసిన విజ్డమ్ మాస్టర్స్. సో రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. ఇంత మంచి ప్లాట్ఫామ్ ని మనందరికీ ఇచ్చినందుకు ఇందొక్కకి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. నమస్తే. థ్యాంక్ యూ అరుణ్ అండ్